క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ వన్డే ప్రపంచ కప్ 2023లో త్రుటిలో చేజారిన కప్పును 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మెగా టోర్నీలో ఎలాగైనా ముద్దాడాలని భారత పట్టుదలగా ఉంది. అయితే అప్పటికి మన జట్టులో ఎవరెవరుంటారు? అనుభవం కావాలా లేక యువరక్తం కావాలా అనే చర్చ ఇప్పుడే మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పర్ఫెక్ట్ 11 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వైరల్ టీం ప్రకారం 2027లో కూడా రోహిత్ శర్మ జట్టును ముందుంచి నడిపించబోతున్నాడు. వయస్సు పెరిగినా రోహిత్ ఇచ్చే దూకుడైన ఆరంభాలు జట్టుకు కీలకం. అతనికి తోడుగా కేరళ స్టార్ సంజు శాంసన్ ఓపెనర్గా కనిపిస్తున్నాడు. శుభ్మన్ గిల్ వంటి యువకులను కాదని శాంసన్ను ఎంచుకోవడం ఆసక్తికరమైన అంశం. ఇక 1 డౌన్ స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ జట్టుకు వెన్నెముకగా నిలవనున్నాడు. జట్టు మధ్యస్థాయి బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ బాధ్యత తీసుకోగా వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని బదిలీ చేసుకున్నారు. ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు అసలైన బలం. భారత పిచ్లపైనే కాకుండా విదేశీ పిచ్లపై కూడా స్పిన్ ఆల్రౌండర్లు చాలా ముఖ్యం. అందుకే ఈ జాబితాలో అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు దక్కింది. వీరిద్దరూ బ్యాటింగ్ చేయగలరు మరియు 10 ఓవర్ల కోటాను పొదుపుగా వేయగలరు. బౌలింగ్ విభాగంలో భారత్ ఇప్పటికీ అనుభవానికే ఓటేస్తోంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో మహమ్మద్ సిరాజ్ మరియు మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఒకవేళ షమీ ఫిట్నెస్తో ఉంటే ఈ ముగ్గురు ఏ ప్రత్యర్థినైనా వణికించగలరు. ఈ పర్ఫెక్ట్ 11 చూస్తుంటే చాలా పటిష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. 2027 నాటికి రోహిత్, కోహ్లీ, షమీ వంటి ఆటగాళ్లు 40 ఏళ్లకు చేరువలో ఉంటారు. వారి ఫిట్నెస్ అప్పుడు ఎలా ఉంటుంది అనేది పెద్ద సవాల్. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రింకు సింగ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. భవిష్యత్తు దృష్ట్యా వీరిని పక్కన పెట్టడం కష్టమే. ఏదేమైనా ఈ జట్టు పేసర్ మీద చాలా బలంగా కనిపిస్తోంది. అనుభవం మరియు నైపుణ్యం పుష్కలంగా ఉన్న ఈ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగితే 2027 ప్రపంచ కప్ మన సొంతం కావడం ఖాయం. కానీ సమయం గడిచే కొద్దీ ఫామ్ మరియు ఫిట్నెస్ ఆధారంగా బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. మీరు ఈ జట్టుతో ఏకీభవిస్తున్నారా? మీ దృష్టిలో 2027 ప్రపంచ కప్కు భారత జట్టులో ఉండాల్సిన మార్పులేంటో కామెంట్ చేయండి.